కూటమి సర్కార్ మరో డైవర్షన్ డ్రామా స్టార్ట్ చేసింది. కాశీబుగ్గ తొక్కిసలాటను డైవర్ట్ చేసేందుకు జోగి రమేష్ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. విజయవాడ గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ ఆఫీస్కి తరలించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే కాశీబుగ్గ తొక్కిసలాట జరిగిందని ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రజాగ్రహాన్ని తప్పించుకునేందుకు ఎప్పట్లాగే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారు. కూటమి అరాచకాలు వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి డైవర్షన్ కుట్రలు చేయడం చంద్రబాబుకి ఇప్పుడేం కొత్త కాదు. ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి దొడ్డిదారిలో గద్దెనెక్కినప్పుడే డైవర్షన్ స్కామ్లకు తెరతీశారు. మామకు వెన్నుపోటు పొడిచిన ఎపిసోడ్ నుంచి మొదలు పెడితే ఆయన అరాచకాలు పాలనా వైఫల్యాల్ని కప్పిపుచ్చడానికి డైవర్షన్ స్కామ్లు చేయడం చంద్రబాబు అండ్ కోకి పరిపాటిగా మారింది. నకిలీ మద్యం స్కామ్ బయటపడిన తర్వాత ఏలిన వారు చేసింది కేవలం డైవర్షన్ స్కామే. వైఎస్ఆర్సీపీ మీద విషం కక్కడమే. అంతకుమించి ఏపీలో ఏం జరగలేదు. నకిలీ మద్యం ఇంకా బెల్ట్ షాప్ల సాక్షిగా ఏరులై పారుతూనే ఉంది. కూటమి సర్కార్ మరో డైవర్షన్ డ్రామా స్టార్ట్ చేసింది. కాశీబుగ్గ తొక్కిసలాటను డైవర్ట్ చేసేందుకు జోగి రమేష్ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. విజయవాడ గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ ఆఫీస్కి తరలించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే కాశీబుగ్గ తొక్కిసలాట జరిగిందని ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రజాగ్రహాన్ని తప్పించుకునేందుకు ఎప్పట్లాగే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారు. జోగి రమేష్ నివాసం వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, ప్రజాగ్రహాన్ని తప్పించుకునేందుకే ఎప్పట్లాగే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారు. లిక్కర్ కేసుకి సంబంధించి ఎలాంటి సంబంధం లేకపోయినా జోగి రమేష్ను అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి సురేంద్ర? సిద్ధు, రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ లిక్కర్ రాజ్యం వెళ్తుందని చెప్పాలి. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని చోట్ల బెల్ట్ షాపులతో నకిలీ లిక్కర్ని అయితే సరఫరా చేస్తున్నారు. తమ ఖజానాన్ని కూటమి ప్రభుత్వం నింపుకుంటుంది. అయితే వైఎస్ఆర్సీపీ మునకల చెరువులో ఘటన బయటపడిన తర్వాత ఎక్కడెక్కడ దీని మీద ఉందని ఎంక్వైరీ చేసింది. ఇబ్రహీంపట్నంలో ఆ ఘటన బయటపడడంతో ఇక్కడ మాజీ మంత్రి జోగి రమేష్ నియోజకవర్గం కావడంతో ఆయన కూడా వెళ్ళారు. దాన్ని బయటకు తీసుకొచ్చారు, ప్రపంచానికి చూపించిన పరిస్థితి కనిపించింది. అయితే నకిలీ లిక్కర్ కేసులో జోగి రమేష్నే ఈరోజు కూటమి ప్రభుత్వం ఇరికించే పన్నాగం పన్నింది. దాంట్లో ఏదైతే ఏవన్ జనార్దన్ రావు ఉన్నాడో ఆయన చేత స్టేట్మెంట్ ఇప్పించి ఆ స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్ని అరెస్ట్ చేయడానికి అయితే పూనుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఉదయం తెల్లవారుజాము 4:30 ప్రాంతంలో జోగి రమేష్ ఇంటికి వచ్చారు పోలీసులు. ఆయన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు జోగి రమేష్ భార్య ఉన్నారు, ఆవిడతో కూడా మాట్లాడు. మేడం, ఏం చెప్తారంటే తెల్లవారుజాము ఏ టైంకి పోలీసులు ఇక్కడికి వచ్చారు? 4:30 వచ్చారండి. అంటే ఏం చెప్పారు మేడం? పోలీసులు వచ్చి ఏం చెప్పారు? ఏం చెప్పడం కాదండి, ఇంకా అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఆయన తీసుకొని వెళ్ళారు. అదే అన్యాయంగానే ఆయన అరెస్ట్ చేశారండి. అంటే ఇప్పటికే ప్రతిసారి జోగి రమేష్ గారే టార్గెట్ అవుతున్నారు. లాస్ట్ టైం వాళ్ళ మీ అబ్బాయిని అరెస్ట్ చేశారు. తర్వాత మొన్న రీసెంట్గా జోగి రమేష్ గారిని ఒక బూడిద కేసులో అరెస్ట్ చేసిన పరిస్థితి, ఇప్పుడు మళ్ళీ లిక్కర్ కేసులో అరెస్ట్ చేసిన పరిస్థితి. అంటే అండి, ఇంకా ఆయన మీద కోపం పెట్టుకొని ఉన్నారు కదండి, ఇంకా అందువల్ల అరెస్ట్ చేశారండి అక్రమంగా. చెప్తున్నారు పూర్తిగా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్న పరిస్థితి. వాళ్ళ అబ్బాయి కూడా మనతోనే ఉన్నారు. సరే, ఏం చెప్తారు? జోగి రమేష్ గారు అరెస్ట్ను పూర్తిగా డైవర్షన్ కోసం కూటమి ప్రభుత్వం ఉపయోగించుకుంటుందంటూ వైసీపీ నేతలు కూడా చెబుతున్న పరిస్థితి. మీరేం చెప్తారు? ఏదైతే చంద్రబాబు గారి డైవర్షన్ పాలిటిక్స్లో ఇదొక భాగం. నిన్న జరిగిన తొక్కిసలాట్లో శ్రీకాకుళం కాశీబొగ్గలో గుళ్ళో జరిగిన 9 మంది చనిపోయారు. అది డైవర్ట్ చేయడానికి కేవలం ఈరోజు జోగి రమేష్ గారిని అడ్డం పెట్టుకొని అది డైవర్ట్ కేవలం జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసి ఒక సైకోటిక్ పాత్ అనే ఆనందం పొందుతున్నారు ఆయన. జస్ట్ చంద్రబాబు గారు, లోకేష్ గారు దీని వెనకాల ఉంది మొత్తం. సో ఇక్కడ మీకు న్యాయం గెలిచిద్ది. ఖచ్చితంగా నాన్నగారు బయటకు వస్తారు. ఖచ్చితంగా ఆయన గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నారు, వాళ్ళ తప్పుని ఎత్తి చూపుతున్నారు అని ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి జోగి రమేష్ గారిని ఎలా జైల్లో పంపించాలి, ఎలా రానివ్వకుండా చేయాలి, ఎలా 5 నెలల్లో 3 నెలల్లో జైల్లో ఉంచాలి అని చెప్పేసి వాళ్ళ ఆలోచన అదే ప్రధానంగా అలాగే అడుగులు వేశారు. నోటీసులు ఏమైనా ఇచ్చారు ఈరోజు ఉదయాన్నే వచ్చిన టైంకి? ఎందుకంటే జనరల్గా 41A నోటీసులు ఇచ్చిన తర్వాత మాత్రం విచారణకు పిలవలేదు, చట్టం చెప్తుంది. కానీ ఈరోజు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు జోగి రమేష్ గారికి. కేవలం పోలీసు వచ్చి హడావుడిగా అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు. 4:30కి వచ్చారని చెప్తున్నారు. వచ్చి తలుపులు బాధం మేము అక్కడ నాన్నగారు ఆల్రెడీ చెప్పారు, మేము ఎక్కడికి వెళ్దాం,
మేము ఇక్కడే ఉంటాం, ఇబ్రహీంపట్నం గడ్డ మీదే ఉంటామని. మేము అక్కడే మేము పారిపోయేలాగా తలుపులు బద్దలు కొడతాం, తలుపులు కొట్టేయటం ఎందుకు ఇవన్నీ? మేము ఇక్కడే ఉంటామని చెప్పాము, అరెస్ట్ చేసుకోమని చెప్పాం అంతే. ఎంతమంది వచ్చి ఉంటారు సార్ పోలీసులు ఆ టైంకి 4:30 ప్రాంతంలో? ఎందుకంటే చాలా నిశ్శబ్దంగా ఉండే సమయం 4:30 ప్రాంతం అంటే పూర్తిగా నిశ్శబ్దంగా ఉండే ప్రదేశంలో ఒక్కసారిగా పోలీసులు హడావిడి స్టార్ట్ అయింది కదా. 4 కార్లు వచ్చినాయని చెప్తున్నారు అందరూ, మరి ఇంకెంతమంది వచ్చారో మనకు తెలియదు అని. అంటే ఎలా చూస్తారు ఈ అరెస్ట్ని పూర్తిగా? ఎందుకంటే జోగి రమేష్ గారు టార్గెట్గా జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి జోగి రమేష్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని మాట్లాడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది కదా. చెప్పాను కదా ముందుగానే, చంద్రబాబు గారి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే జోగి రమేష్ గారిని ఈరోజు అరెస్ట్ చేశారు. నిన్న జరిగిన ఈ ఘటన అయితే ఏదవుతుందో 9 మంది చనిపోయారు, అది కప్పిపుచ్చుకోవడానికి జోగి రమేష్ గారిని ఈరోజు అరెస్ట్ చేశారు. సార్ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే జనార్దన్ రావుతో స్థానిక ఎమ్మెల్యే పరిచయం ఉందని ఎమ్మెల్యే ఒప్పుకున్నారు. ఆయన మీడియా ముఖంగా కూడా చెప్పారు, నా దగ్గర చాలాసార్లు వచ్చాడు. అదే ఈ జోగి రమేష్ గారు కూడా చెప్పారు, ఇంటి ఎదురుగుంటే ముఖ పరిచయాలు ఉంటాయి అటువంటిప్పుడు. కానీ ఎమ్మెల్యే పేరు ఎక్కడ కూడా ఈ లిక్కర్ కేసులో లేదు, నకిలీ లిక్కర్ కేసులో. కేవలం జోగి రమేష్నే టార్గెట్ చేశారు. దీన్ని ఎలా చూస్తారు? మళ్ళీ ఎమ్మెల్యేకి సంబంధం ఉందా, వాళ్ళ బామ్మర్ది గారికి సంబంధం ఉందా, అది జనాలు అందరికీ తెలుసు. ఇబ్రహీంపట్నం జనాలకు తెలుసు, మైలవరం జనాలకు తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ నిజాలన్నీ బయటకు వస్తాయి ఖచ్చితంగా. ఆయన ఖచ్చితంగా నాకు తెలిసి ఇది ఏదో పెట్టాలి కాబట్టి రేపు ఇంకా ఏదో చెయ్యాలి జోగి రమేష్ గారిని అన్న ఆలోచనలో పెట్టారు. దాని మించి ఇందులో ఏది లేదు. ఖచ్చితంగా నిజాలన్నీ బయటపడతాయి. ఇది చెప్తున్నారు, ఖచ్చితంగా నిజాలన్నీ కూడా త్వరలోనే బయటపడతాయి. కేవలం ఇరికించాలి, డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే జోగి రమేష్ ఇరికించారంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఖచ్చితంగా న్యాయం గెలుస్తుందని చెప్తున్న పరిస్థితి. తెల్లవారుజాము 4 గంటల ప్రాంతంలో వచ్చి ఒక్కసారిగా డోర్లు కొట్టడం, కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా వాళ్ళని అరెస్ట్ చేయడం. ఎందుకు అరెస్ట్ చేశారంటే నకిలీ లిక్కర్ కేసులో పేరుంది కాబట్టి మేము అరెస్ట్ చేశామంటూ చెప్పి తీసుకెళ్లిన పరిస్థితి కనిపించింది. అయితే జోగి రమేష్ని అరెస్ట్ చేస్తారన్న వార్తల నేపథ్యంలో పెద్ద ఎత్తున మొత్తం కార్యకర్తలను కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి కూడా కనిపించింది. ప్రస్తుతం జోగి రమేష్ని గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ విచారణ జరుగుతున్నట్టు తెలుస్తుంది. అక్కడికి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలంతా, నియోజకవర్గం నుంచి కార్యకర్తలంతా కూడా అక్కడికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలంతా కూడా జోగి రమేష్ వెంటే ఉన్నారు, స్టేషన్ బయటే ఉన్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందనే చెప్పాలి సిద్ధు. ఓకే సురేంద్ర. చంద్రబాబు నాయుడు పిచ్చికి పరాకాష్ట. గత 20 రోజులుగా చెప్తా ఉన్నాను, అక్రమంగా చంద్రబాబు నాయుడు నా మీద కక్ష కట్టాడని. రాష్ట్ర ప్రజలకు మరొకసారి చెప్తా ఉన్నాను, ఇది దుర్మార్గమైన చర్య. నా భార్య బిడ్డల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాను. కనకదుర్గ అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లాను, ప్రమాణం చేశాను. అయినా చంద్రబాబు నాయుడు రాక్షస ఆనందం తీరలేదు. చంద్రబాబు నాయుడు దుర్మార్గానికి ఇది పరాకాష్ట. ఒక పక్కన కాశీబుగ్గలో భక్తులందరూ అన్నా, ఒక పక్కన